ఇది ఖచ్చితంగా పర్సనల్ విజిట్ కాబట్టి అక్కడ ప్రజల కోసం వెళ్తుంది కాదు కాబట్టి సో కేసులు ఎలా ఉండే ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే బేసిక్గా పోలీసులు ఈరోజు వైసీపీ నేతలకు ఇచ్చిన నోట్లో కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్తూ వచ్చారు. మీరు పొదులకి వెళ్ళినా, లేకపోతే సత్తెనపల్లికి వెళ్ళినా, లేకపోతే మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ జరుగుతోంది, మీరు దీన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు చాలా క్లియర్గా. ఆ మెన్షన్లోనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు పెద్ద స్కేల్లో లార్జ్ స్కేల్ ఆఫ్ గ్యాదరింగ్ వస్తోంది జగన్కి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇది రైతుల గురించో, లేకపోతే ఒక ప్రజా సమస్య గురించో, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గురించో, లేదు ఒక ఉద్యమం గురించో వెళ్ళడం జగన్ అక్కడికి వెళుతుంది ఏంటి? తమ పార్టీ నేత, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నారు. జైల్లో పరామర్శించడానికి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి జైలు దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి మరో మాజీ మంత్రి, వాళ్ళ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ దాడి చేసింది కాబట్టి దాన్ని ఆయనకి నైతిక మద్దతు తెలపడానికో, లేకపోతే అక్కడ ఆయనకు మద్దతుగా నేనున్నానని హామీ భరోసా ఇవ్వడానికో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేది అది, అక్కడ అటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే లార్జ్ స్కేల్లో క్యాడర్ వస్తుంది, పబ్లిక్ రిసీవ్ చేసుకుంటుంది, పబ్లిక్ పెద్ద ఎత్తున ఆయన రాక కోసం వేచి చూస్తున్నారు. సో ఆయన్ని కలవాలి అనే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో దాన్ని ఎలా ఆపాలి? లేదు 10 మందే రావాలి, లేకపోతే ఒక 3 కార్లలో రావాలి, 10 మంది మాత్రమే వెళ్ళాలి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఎవరు జనాలు ఉండకుండా లేదు అనే దానికి అక్కడ జగన్మోహన్ రెడ్డికి జనాల ఆదరణ ఏ విధంగా ఉంటుందో అంటే సాధారణంగా మనం కానీ వాస్తవంగా ఎప్పుడైనా రాజకీయాల్లో చూసుకుంటే ఒక పార్టీ గెలిచిన తర్వాత అంటే ఒక పార్టీ ఓటమి, అందులో వైఎస్ఆర్సీపీకి ఓటమి చాలా ఘోరమైన ఓటమి. 11 సీట్లు, గతంలో 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లు వచ్చాయి. చాలామంది ఏమనుకున్నారు, ఇక జగన్మోహన్ రెడ్డి 2-3 సంవత్సరాలు అసలు బయటకు వచ్చే పరిస్థితే ఉండదు, జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పరిమితం అవుతారు అనుకున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా 3 నెలల్లోనే తన స్టైల్ మార్చుకున్నారు. తాను ప్రజల్లోకి రావడం మొదలుపెట్టిన తర్వాత నుంచి జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆ జనాలు విపరీతంగా రావడం మనం అంతా చూస్తున్నాం, కల్లారా చూస్తున్నాం. అతను బయటకు వస్తే జనాలు వస్తున్నారు. బయటికి ఏ ప్రోగ్రాం పెట్టినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా జనాలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. అది మొబిలైజేషన్ అంటారా, లేదు ఆయన మీద అభిమానం అంటారా, ఇంకోటి అంటారా, ఏ విధంగా అనుకున్నా పోలీసులు ఆంక్షలు పెద్ద ఎత్తున పెట్టినా ఆంక్షలు పెద్ద కొట్టి కూడా అంటే ఆంక్షలు ఎక్కువ ప్రెజర్ పెట్టే కొద్దీ జనాల్లో నుంచి ఎక్కువ వైసీపీ క్యాడర్ నుంచి ఎక్కువ అది అతని వైపుకి మళ్ళిస్తోందా అంటే అది అవుననే కనబడుతుంది. పోలీసులు అనవసరంగా ఇటువంటి ఆంక్షలు పెట్టడం, తర్వాత లాస్ట్లో చేతులు ఎత్తేయడం. ఇదే సందర్భం ఎందుకు పోలీసులు వ్యవహరిస్తున్నారో చాలామందికి అర్థం కాదు. మీరు వచ్చే కొద్దీ అతను జనాల్లో ఒక రకమైన కసి వాళ్ళల్లో ఉంది, ఆయన అభిమానుల్లో ఉంది, ఆయన క్యాడర్లో ఉంది. ఆ క్యాడరు బయటికి వస్తుంది. కానీ పోలీసులు అనవసరంగా ఆంక్షలు పెట్టడం, 10 మంది ఉండడం, 15 మంది ఉండడం, లేదు ఒక 3 కార్లలో రండి, 2 కార్లలో రండి, ఒకడే వెళ్ళండి, అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ పర్ఫెక్షన్ లేదు కదా. జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా ఆయనకుంటూ ఒక అభిమానులు ఉంది, ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు కూడా మాట్లాడుతున్నారేమో అని ఆ టీడీపీలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఒకటే అవునా వస్తే పోయి అతను ప్రోగ్రామ్ ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు. పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహంగా ఇక్కడ మేము రానియం, అక్కడ రానియం, 10 మంది రావాలి, 9 మంది రావాలి, 8 మందికి రావాలి, ఇది లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? అట్లా ఉండదు, అసలు ఆ సిచ్యువేషన్ ఉండదు. అంటే ఇప్పుడు ఆ ఓటమిలో ఉన్న వైసీపీ క్యాడర్లో కొంత కసి పెరిగింది అనేది అందరూ మనం ఎన్ని అనుకున్నా అది ఖచ్చితంగా కనపడుతుంది అక్కడ స్పష్టంగా. సో అటువంటి సందర్భంలో ఇటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల నిజంగానే రేపు మళ్ళీ కొన్ని వేల మంది నెల్లూరు జిల్లాలో జగన్కి మద్దతుగా వస్తే మరి ఆ నోటీసులు ఇచ్చిన ఎస్పీ ఏమవుతాడు? ఎస్పీ పరువు ఏమవుతుంది? వాస్తవంగా మనం మాట్లాడుకుంటే కూడా అటువంటి సందర్భాల్లోనే ఉంటాయి. అనవసరమైన విషయాల్లో
ఒక 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 ప్రతిపక్ష నేతగానో లేదు మీరు చెప్తున్నట్టుగా పులివెందుల ఎమ్మెల్యేగానో ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగానో ఒక జగన్మోహన్ రెడ్డిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తున్నారు. వచ్చినప్పుడు ఆయన నేరుగా తన పని చూసుకొని ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు ఇటువంటి ఆంక్షలు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఒక చర్చ జరుగుతోంది వాస్తవంగా. రేపు ఇటువంటి ఆంక్షలు పోలీసులు పెద్ద ఎత్తున పెట్టిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న అంశంలో కూడా రేపు ఈ ఆంక్షలన్నీ కూడా పెట్టి రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి రాకతో వేలాది మంది అక్కడ జగన్ చుట్టూ చేరితే అప్పుడు ఎవరికి ఆ మాట వస్తుంది? పోలీస్ శాఖకే కదా. మరి ముందుగా ఆలోచించుకోవాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ 3 కార్లు అన్నారు, మళ్ళీ 15 కార్లు అన్నారు, 10 మంది మాత్రమే వెళ్ళాలంటారు. 15 కార్లలో 10 మందితో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తారా? అది వీలవుతుందా? సాధ్యమవుతుందా? అది అయ్యే పనేనా? అంటే చూశారు కాబట్టి అతనుకున్న ఒక క్రేజ్ ఉంది. ఓకే, అతను ఓడిపోయి ఉండొచ్చు, 11 సీట్లకు పరిమితం కావచ్చు, కానీ అతనికంటూ ఒక క్రేజ్ ఉంది కాబట్టి, ఆ మాస్ లీడర్ కాబట్టి అతనికి ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు ఎక్కడికైనా, పవన్ కళ్యాణ్ చుట్టూ ఎవరు రావద్దు అని చెప్తే పవన్ కళ్యాణ్కి ఆగుతారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? అలాగే జగన్ ఫ్యాన్స్ కూడా అంతే, జగన్ అభిమానులు కూడా అంతే, జగన్ కోసం ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ ఇట్లా పోలీసులు అనవసరంగా ఇటువంటి ఆప్షన్స్ పెడుతున్నారు అనేది వైకాపా చెప్తారు. ఇప్పుడు వైకాపా నేతలు అంటారు, మీరు పెట్టుకుంటారా బాబు, మా వల్ల మేమేం చేయగలిగింది లేదు, జగన్మోహన్ రెడ్డి అయితే వస్తున్నారు, రేపు కేసులకు సంబంధించి అంటామా, మీరు కేసులు పెట్టినా మేము రావాల్సిందే, మేము చేయకపోయినా మీరు కేసులు ఎలాగో పెడతారు, జరిగేది జరుగుతుంది, ఏం కాదు, దానివల్ల మాకు జరిగేది ఏం లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ క్యాడర్ రేపు ఉదయాన్నే, ఎందుకంటే మొత్తం జిల్లా మొత్తం కూడా టీడీపీ కంట్రోల్లో ఉంది, అంటే కూటమి కంట్రోల్లో ఉంది. అటువంటి నేపథ్యంలో రేపు టీడీపీ నేతలు ఏ విధంగా జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. అదే కొంత టెన్షన్, నెల్లూరు జిల్లాలో టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పడానికి కారణం అదే. రేపు టీడీపీ నేతలు ఏ విధంగా మాట్లాడతారు? వైకాపా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? పోలీసు మొత్తం వైకాపా కాడాన్ని రోడ్ల మీదకి రానికుండా చేస్తుందా? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి అంటే వాళ్ళు పోలీసులు చెప్తున్నట్టుగా ఒక్కడే వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే అనుమతిస్తారా? ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఉండే స్థలంలో ఆ ఏరియాలో జనాలు రాకుండా ఉండగలరా, ఆపగలరా? అట్లాంటి అంశాలని కొంత చెక్ చేసుకుని బేరీ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. మీరు చూడాలి, నెల్లూరు లాంటి కొంత ఒక చైతన్యం, రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. చూస్తున్న మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఆంక్షలు విధించడం సమంజసమా అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఆర్టీవీతో కామెంట్ చేయండి, మాతో మాట్లాడండి. అలాగే ఒక్కసారి ఈ అంశాన్ని కొంచెం డీప్గా చూద్దాం, కొంచెం ప్రాపర్గా విశ్లేషిద్దాం. ఒకసారి అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్ళారు. రైతులు, మామిడి రైతుల కోసం, మిర్చి రైతుల కోసం, పొగాకు రైతుల కోసం వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం ఎంత పెద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయో చూడొచ్చు. వేల మంది అక్కడికి వైసీపీ కార్యకర్తలు రావడం, పోలీసుల ఆంక్షల పేరుతో అడ్డుకోవడం, అక్కడ పోలీసులకి నాయకులకు వాగ్వాదం జరగడం, కొంతమంది కార్యకర్తలు గాయపడడం, ఇవన్నీ మనం చూసాం. కానీ వాటి వల్ల మంచే జరిగింది రైతులకి అనేది వైసీపీ వాదన, చాలామంది విశ్లేషకుల వాదన. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాతనే రైతులకి, మామిడి రైతులకు రేటు పెరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాతనే మిర్చి రైతుల కోసం కేంద్రానికి స్టేట్ గవర్నమెంట్ లేఖ రాసిందని, ఈ నేపథ్యంలో అది మంచే జరుగుతుంది కదా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన పర్సనల్ విజిట్ మీద వెళ్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. కాకాని జైల్లో ఉన్నారు, ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులు, అలాగే పలు కేసుల్లో ఆయన మీద కేసులు ఉన్న విషయం, ఆయన జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి విషయం మనం చూస్తూనే ఉన్నాం.